అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువారి యొక్క మహిమ కలిగినటువంటి కృపలో ప్రభువారు మిమ్మును నన్ను మనందరినీ కూడా నిరంతరం ఆదరిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. అట్టి ప్రభు సహవాసం మనకు తోడి నడిపించుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం ఇప్పుడు దేవుని కనపరుచుకుంటూ మనము ఆశీర్వాదం పొందుకుందాం. కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనమును చూసినట్లయితే, నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇది కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తన. నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. ప్రియులారా, దైవజనులు శ్రీ మొంగమూరు దేవదాసయ్య గారు ఈ చక్కని మాటను బట్టి ఒక శరణాన్ని వ్రాశారు. ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి ఉన్నాను, స్నానము ప్రభు భోజనమును ప్రజలకు జరుపుట సరి అని అనుచున్నాను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. ప్రియమైన స్నేహితులారా, ఆనంద తైలము. ప్రియులారా, ఇక్కడ ఆనందము అనేటటువంటి మాటకు తైలాన్ని చూపిస్తూ ఉన్నారు. తైలము వలన ఆనందము కలుగుద్ది. ఆనందముతో తైలాన్ని పోలుస్తూ ఉన్నారు ఇక్కడ. ప్రియ స్నేహితులారా, భూలోకమందు మానవులకు ఆనందమును కలుగజేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, నూనె వ్రాసి ప్రార్థన చేయండి, నేను బాగు చేస్తానని సెలవిచ్చారు. ప్రియులారా, ఇక్కడ తైలము లేకుండా స్వస్థత లేదు, తైలము లేకుండా అభిషేకం లేదు. ప్రియమైన స్నేహితులారా, అభిషేకానికి తైలం వాడుతున్నారు, స్వస్థతకును తైలం వాడుచున్నారు. ప్రభు కృపను బట్టి మనం గమనించినట్లయితే 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారుచున్న పరిమళ తైలం వలెనున్నది అన్నారు ఆయన. ప్రియులారా, ఇక్కడ సహోదరుల యొక్క ఐక్యతను మరలా తైలంతో పోల్చారు. ఇక్కడ ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఐక్యత ఎంత గొప్పది అనేటటువంటిది మనము గమనించవలసినటువంటి వారమైనాము. తైలాభిషేకం వంటిది. ఇక్కడ ప్రియులారా, దేవుడు పాత నిబంధన గ్రంథంలో రాజులను అభిషేకించటానికి తైలాన్ని వాడారు. ప్రియులారా, మరి సమూయేలు గారితో దేవుడు మాట్లాడి తైలపు కొమ్మును తీసుకుని యెషయా ఇంటికి వెళ్ళి యెషయా కుమారులో ఒకరిని అభిషేకించమని దేవుడైన యెహోవా తండ్రి సెలవిస్తున్నప్పుడు యెషయా ఇంటికి వచ్చినటువంటి సమూయేలు గారు మరి దేవుని యొక్క కృపచేత విషయాన్ని యెషయా గారికి తెలియపరిచి, నీ కుమారుల్లో ఒకరిని దేవుడు అభిషేకించమంటున్నారని చెప్పినప్పుడు యెషయా తన కుమారులను తీసుకుని వచ్చి వరుసగా నిలవబెట్టారు. ప్రియులారా, సమూయేలు గారు మొదట ఆ పెద్ద కుమారుని, అంటే యెషయా గారి యొక్క పెద్ద కుమారుని, జ్యేష్ఠుణ్ణి అభిషేకించాలని చూశారు. అయితే దేవుడు అన్నారు, నేను కోరుకున్నవాడు ఇతరు కాదని చెప్పాడు. అందువలన ఆయన ఆగిపోయారు. తర్వాత రెండవ వానికి అలాగే చేయాలనుకున్నప్పుడు నేను కోరుకున్నవాడు ఇతరు కాదని దేవుడు చెప్పగా అతడు ఆగిపోయాడు. ప్రియులారా, ఇలాగూ యెషయా కుమారులందరినీ ఆయన నిలవబెట్టారు. అయితే అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా దేవుడు కోరుకున్నవారు కాదు, దేవుడి అభిషేకానికి యోగ్యులైనటువంటి వారు కారు. ప్రియులారా, అయితే మరి ఇంకనూ నీకు కుమారులు కలరా అని యెషయా గారుని సమూయేలు గారు ప్రశ్నించినప్పుడు, కడసారి వాడు అక్కడ ఉన్నాడు, అతడు అరణ్యంలో గొర్రెలు కాయిచు ఉన్నాడు అని చెప్పినప్పుడు అతన్ని పిలిపించుకురమ్మని చెప్పి మరి సమూయేలు గారు చెప్తారు. దేవుడు అన్నారు, అతడు వచ్చే వరకు నీవు వేచి ఉండమని చెప్పగా సమూయేలు గారు వేచి ఉన్నారు. అయితే దావీదు అరణ్యంలో ఉన్నటువంటి గొర్రెల యొద్ద నుండి అతడు ఈ యొక్క ప్రవక్త పిలుపునకు లోబడిన వాడై తండ్రి మాటకు విధేయుడే వచ్చారు. అతడు వస్తూ ఉండగా దేవుడగు యెహోవా సమూయేలుతో మాట్లాడటం ప్రారంభించాడు. ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే అని.
వెంటనే నీవు అతన్ని అభిషేకించమని సమూయేలు ప్రవక్తతో మహాపరిశుద్ధుడు సృష్టికర్త అని దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే సమూయేలును దగ్గరకు పిలిచి అతడు ఈ తైలపు కొమ్మును పైకెత్తి అతని శిరస్సు మీద పోసి అతన్ని అభిషేకించాడు. ప్రియులారా, ఇశ్రాయేలీయులను పరిపాలించేటటువంటి రాజుగా అతన్ని అభిషేకిస్తున్న సమయంలో దేవుని ఆత్మ అతని మీదికి బలముగా దిగివచ్చింది. దేవుని ఆత్మ బలంగా దిగివచ్చినప్పుడు అతడు శక్తితో నింపబడ్డాడు, ప్రభావంతో నింపబడ్డాడు, గొప్ప అనుభవాన్ని పొందుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, అభిషేకం వలన ఆత్మను పొందుకున్నాడు. ఆత్మాభిషేకం అయింది ఇక్కడ తైలాభిషేకము ఆత్మాభిషేకము ఒకేసారి జరిగింది. ప్రియులారా, ఇశ్రాయేలు అనేటటువంటి దైవ జనాంగములందరినీ పరిపాలించేటటువంటి యోగ్యత ఈ తైలాభిషేకం వలన వచ్చింది. ప్రియమైనటువంటి స్నేహితులారా, మనం గమనించినట్లయితే తైలాభిషేకం పొందినటువంటి ఈ యొక్క దావీదు గారు ఎంతో చక్కగా దేవునికి విధేయుడై ప్రార్థనాపరుడై చక్కని కీర్తనాకారుడుగా యెహోవా యుద్ధాలు చేస్తూ ప్రజలను ఎంతో చక్కగా పరిపాలించిన వారై ఉన్నారు, దైవ సన్నిధి చేస్తూ. ప్రియమైన స్నేహితులారా, మనము గమనించినట్లయితే తైలాభిషేకము అతని జీవితాన్ని మార్చివేసింది. అప్పటి వరకు అతడు గొర్రెల కాపరే, కానీ తైలాభిషేకం పొందగానే మహారాజు అయ్యాడు. అతడు యెహోవా ప్రజలను కాపాడి పరిపాలించవలసినటువంటి మహారాజు అయ్యాడు. అతని బ్రతుకు ఎంతో గొప్పగా మారిపోయింది. ప్రియులారా, మన బ్రతుకులను మార్చడానికే దేవుడు తన అమూల్యమైన రక్తంతో మనల్ని అభిషేకించువారే ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ అభిషేకమును గురించి పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండంలో మహాపరిశుద్ధుడు సృష్టికర్త యెహోవా దేవుడు నీ సహోదరుడు అహరోనుని అభిషేకించుము, అతని కుమారులను అభిషేకించుము అని మోషే గారితో దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకు ఇక్కడ అభిషేకము అంటే యాజకత్వం చేయడానికి ఇక్కడ అభిషేకం పొందాలి. ప్రియులారా, దేవుని పరిచర్య చేయడానికి ప్రతిష్ఠించబడాలి, ప్రత్యేకించబడాలి. గనుక ఈ అభిషేకము ప్రత్యేకిస్తుంది, పవిత్రపరుస్తుంది, పరిశుద్ధునిగా చేస్తుంది. కనుక ఇక్కడ వారిని ఆ విధముగా దేవుని సేవ నిమిత్తమే అభిషేకించడం జరిగింది. అంతేకాదండి, ఇంకా దేవాలయంలో వాడేటటువంటి ఉపకరణాలను అభిషేకించమని ఆయన సెలవిచ్చాడు. కనుక ఆ పవిత్రమైనటువంటి స్థలములో ఉపయోగించేటటువంటి ప్రతి విధమైనటువంటి ఉపకరణము అభిషేకించబడాలి, ప్రతిష్ఠించబడాలి. ప్రియులారా, ఇక్కడ మోషే గారు అభిషేకిస్తుండగా అవి ప్రతిష్ఠించబడుతూ ఉండేవి, పవిత్రపరచబడుతూ ఉండేవి. అంటే తైలాభిషేకం వలన అపవిత్రత తొలగిపోయి పవిత్రత చేకూరుతుంది, అనధికారం తొలగిపోయి అధికారం కలుగుతుంది. దేవుని మహాకృపను బట్టి దుస్థితి పోయి సద్గతి కలుగుతుంది, అలాగే అనారోగ్యం పోయి స్వస్థత కలుగుతుంది. ప్రియులారా, అందు నిమిత్తమే దేవుడు తైలమును వాడుచు ఉన్నట్లుగా కనబడుతుంది. అంతేకాదు ప్రియులారా, దేవుని సన్నిధిలో తైలాన్ని ఆ దీపవృక్షములోని దీపాలను వెలిగించడానికి వాడడం అనేది జరిగింది. అచ్చమైన దంచి తీసినటువంటి వలేవ తైలము అన్నారు అక్కడ. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ యాజకులైనటువంటి వారు ఆ దీపాలను సరిచేస్తూ ఉండాలి, ఆ దీపాలను సవరిస్తూ ఉండాలి. ఆ సవరించే సందర్భంలో ఈ తైలాన్ని ఉపయోగిస్తూ ఉండాలి. దేవుని కొరకు వెలగాలంటే ఆ దీపానికి ఈ తైలం కావాలి. ప్రియమైన స్నేహితులారా, నీవు దేవుని కొరకు సాక్షిగా జీవించాలంటే నీవు తైలంతో అభిషేకించబడటం ఎంతైనా అవసరం. ప్రియమైనటువంటి స్నేహితులారా, అది నీకు ఆశీర్వాదమే. దేవుని మహాకృపను బట్టి మోషే తల్లి అయిన మోషే తల్లిగారు దేవుని యొక్క మహాకృపను బట్టి మోషే గారికి బాల్యంలోనే ఉగ్గుపాలతోనే తలకు నూనె పెడుతూ చక్కగా దేవుడైనటువంటి యెహోవాను గురించి, ఇశ్రాయేల్ రక్షణ గురించి చక్కగా బోధిస్తూ ఉండేది. ప్రియులారా, ఆ విధంగా అతడు ఆశీర్వదించబడ్డాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, అందుకే ఇక్కడ మహారాజు అయినటువంటి దావీదు గారు చెబుతున్నటువంటి మాటను మనం చూసినట్లయితే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని ఆయన పలికినట్లుగా మనం గ్రహించవచ్చును. ప్రియులారా, కీర్తన మనం చూసినట్లయితే గనుక అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగేల అంచుల మీదుగా దిగజారినటువంటి పరిమళ తైలం వలె నుండును.
సియోను కొండల మీదికి దిగవచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు అన్నారు. ప్రియ స్నేహితులారా, ఇక్కడ ఆశీర్వాదం నిలుస్తుంది. ఎక్కడ? తైల ప్రోక్షణం జరిగిన చోట, అంటే తైలాభిషేకం జరిగిన చోట ఆశీర్వాదం నిలబడుతుంది. ఆశీర్వాదము విడిచి వెళ్ళిపోదు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మనం గమనించినట్లయితే ఆశీర్వాదమును ఇంకా ఏమంటున్నారు ఆయన? శాశ్వతమైనటువంటి జీవితము అన్నారు. శాశ్వతమైన జీవితం మనకు ఎక్కడ దొరుకుద్ది? దేవుని పాదాల దగ్గర దొరుకుద్ది. పరలోక రాజ్యభాగ్యం ఇది. ప్రియులారా, ఇక్కడ శాశ్వతమైనటువంటి జీవితాన్ని ఈ తైలాభిషేకం ద్వారా పొందవచ్చును. ప్రియులారా, గొప్ప అనుభూతులు మనము పొందవచ్చును. ప్రియులారా, ఇక్కడ దీన్ని లక్ష్య పెట్టకపోతే, కుయుక్తిని కలిగి ఉండి ఈ కర్మాల్లో ఏకీపిస్తే వారికి ఏ ప్రయోజనము ఉండదు. ప్రియమైన స్నేహితులారా, సౌలు రాజు తైలాభిషేకం పొందినను, ఆత్మను పొందినను ఏమైపోయాడు? దేవుని మాటను నిర్లక్ష్యం చేసి అతడు చెడిపోయాడు, తప్పిపోయాడు. అందువలన దేవుడు అతన్ని ఏర్పాటు సింహాసనం మీద కూర్చోండనియలేదు. అతని వంశములో ఏ ఒక్కరు కూడా ఆ సింహాసనం మీద ఉండడానికి అర్హులు కాకుండా పోవునట్లుగా అతని ప్రవర్తన దేవుని అంతరంగాన్ని గాయపరిచినట్లుగా మనం చూడవచ్చును. ప్రియ స్నేహితులారా, గనుక తైలాభిషేకము పొందినటువంటి దావీదును అతడు తరిమి నాశనము చేసి వేధించాలనుకున్నాడు. ప్రియులారా, కానీ తరుముబడిన దావీదే తొదకు రాజయ్యాడు, తరిమిన సౌలు నశించిపోయాడు. ప్రియులారా, దేవుని చిత్తానుసారముగా నడిపించేదే తైలాభిషేకము. దేవుని మీద ఆనుకునేటట్లు చేసేదే తైలాభిషేకము. ప్రియమైనటువంటి స్నేహితులారా, సర్వలోకనాథుడుగు ప్రభువారు తన పవిత్రమైనటువంటి తైలముతో నేటి కాలంలో మనందరికీ సువార్త ప్రకటించేటటువంటి సేవకులైన వారిని అభిషేకించి పంపిస్తూ ఉన్నారు. ప్రియులారా, వారు అభిషేకము పొందినప్పుడు ఆత్మ సహాయమును పొందగలరు కనుక, అధికారమును పొందగలరు గనుక, ఆ విధముగా వారు పొందుకున్న అభిషేకమును కాపాడుకుంటూ వారు సువార్తను ప్రకటిస్తూ వరములు పొందుకుని అనేక ఆత్మలను రక్షించేటటువంటి పనిలో ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, పాత నిబంధనలో యాజకులు దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క దీపవృక్షం మీద ఉన్న ఆ దీపాలను సవరిస్తూ ఉండేవారు నూనె పోసి. ఇప్పుడు దేవుని వాక్యం అనే నూనెను పోసి మనలను సరిచేస్తూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. ప్రియులారా, మనము ఆత్మవిశ్వాసంలో బలపడడానికి ఈ అభిషిక్తులైన వారు సహకరిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, తైలాభిషేకము చాలా ప్రాముఖ్యమైనటువంటిదని ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు వారి పేరట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, బాల్యంలో అమ్మ ఆ చంటి బిడ్డకు ఆ నొసట మీద నూనె పెడుతూ ఆశీర్వదిస్తూ ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, ఆయుష్మంతుడు కావాలని, ఆరోగ్యవంతుడు కావాలని, ఘనమైనటువంటి జీవితాన్ని నీవు పొందుకోవాలంటూ వారిని, ముఖ్యులైనటువంటి వారిని అనగా నీతిమంతులతో పోల్చుతూ మాట్లాడుతూ ఉంటారు పెద్దవారు. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామంలో తైలము ప్రోక్షించబడుచున్నప్పుడు భయంకరమైనటువంటి దురాత్మలు కూడా మనుషుల్లో ఉన్నట్లయితే ఈ తైలం మీద పడగానే ఆ మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఒక దినాన నేను ఒక చోట ఒక చోట కుదురులేనటువంటి ఒక కుటుంబంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను వారు కోరుకోగా. ప్రియులారా, వారికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి ఒక శక్తి ఆ వ్యక్తి మీదకి ఒంటి మీదకి వచ్చి మాట్లాడుతుంది. ప్రియులారా, నీకేమంటే ఇష్టం అని చెప్పేసి నేను దాన్ని అడిగినప్పుడు నాకు రక్తం అంటే ఇష్టం అన్నది. ప్రియులారా, రక్తం అంటే నీకు ఇష్టం అంటున్నావు కదా, ఏ విధమైనటువంటి రక్తాలను నువ్వు తాగావంటే మనుషుల రక్తాన్ని తాగాను, జంతువుల రక్తాన్ని తాగాను, నేను పక్షుల రక్తాన్ని తాగాను చెప్పింది. ప్రియులారా, తర్వాత యేసు రక్తాన్ని ఎప్పుడైనా తాగావా అని ప్రశ్నించాను నేను. ప్రియులారా, నేను ఎప్పుడు యేసు రక్తాన్ని తాగలేదు అన్నది. అయితే నేను యేసు రక్తాన్ని నీకు పోస్తాను తాగు అని చెప్పేసి అడిగాను. ప్రియులారా, అది అన్నది. అయితే నాకు యేసు రక్తాన్ని పోయి నేను తాగి రుచి ఎలా ఉందో చెప్తాను అని చెప్పేసి అంది. ప్రియులారా, ఆ సమయంలో నేను అక్కడ ఉన్నటువంటి సహోదరులని, అమ్మా తైలం ఉందా మీ దగ్గర అని అడిగాను. అంటే నూనె. వారు ఈ నూనె అనుభవం లేని వారే. ప్రియులారా, అప్పటికప్పుడు షాపు దగ్గరికి వెళ్ళి తెప్పించారు. షాపు దగ్గరికి వెళ్ళి తెప్పించినప్పుడు దాన్ని ఒక గ్లాసులో పోసి నాకు ఇచ్చారు. ప్రియులారా, ఆ నూనెకు నేను ప్రార్థన చేసి, ఇదిగో యేసుక్రీస్తు రక్తమని
నేను ఆమెకు త్రాగడానికి నోట్లో పోసాను. పోయిగానే వెంటనే విలవిలలాడుతూ క్రింద పడిపోయింది. క్రింద పడిపోయి కొట్టుకుంటూ మాట్లాడుతుంది. ఏమంటుందంటే, యేసుక్రీస్తు రక్తము నన్ను దహించి వేస్తుంది, ఈ రక్తము త్రాగగానే నేను కాలిపోతూ ఉన్నాను, ఇలాంటి రక్తాన్ని నేను ఎప్పుడూ త్రాగలేదు అని చెప్పేసి అది కేకలు వేస్తూ ఆ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు రక్తము ప్రతి పాపమును కడుగుతుంది. ప్రియులారా, యేసు రక్తం ఆ తైలంలో ప్రోక్షించబడింది కనుక ఆ తైలము త్రాగగానే ఆ దురాత్మ పట్టినటువంటి వ్యక్తి వెంటనే స్వస్థత పొందడం అనేది జరిగింది. ప్రియమైన స్నేహితులారా, ఇలాగును దేవుడు కొన్ని చిట్కాల ద్వారా ఆయన మనకు స్వస్థతను దయచేసేవారు ఉన్నారు. కొన్ని ఉపకరణాల ద్వారా, కొన్ని సాధనాల ద్వారా మనం బాగుపడినట్లుగా దేవుడు అనేక రీతులుగా కృప చూపించేటటువంటి వారు ఉన్నారు. కనుక ఇక్కడ మనము గమనించినట్లయితే కనుక తైలాభిషేకము అనేటటువంటి ఈ అంశము చాలా గొప్పదని నేను మీకు తెలియజేస్తున్నాను. సహోదరులు పోట్లాడుకోకుండా, కుయుక్తి పడకుండా ఐక్యత కలిగి ఉండడమే తైలాభిషేకము అన్నారు ఇక్కడ. అంటే ఐక్యతను తైలముతో పోల్చారు ప్రియులారా. అంతేకాదండి, ఆశీర్వాదము శాశ్వత జీవితము అక్కడే ఉంటుంది అన్నారు. ప్రియులారా, ఎక్కడ అభిషేకం ఉంటుందో అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవితం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని 133:3 ఆయన సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, గనుక తైలాభిషేకం వలన సమస్త సిరులు కలుగుతాయి, దుస్థితులు దూరమవుతాయి, సద్గతి ప్రాప్తించబడుతుంది. గనుక ఆనంద తైలముతో నేను నిన్ను అభిషేకించి ఉన్నాను అని దేవుని మహాకృపను బట్టి ఆ మాటను మనము ధ్యానం చేసుకోవలసి వచ్చింది. ప్రియులారా, ఇక్కడ ఆనందాన్ని కలిగిస్తుంది తైలము. ప్రియులారా, అలాగే ముఖమునకు మెరుగునిచ్చినది తైలము అని మరొక చోట వ్రాయబడి ఉన్నది. వెండి బంగారాలకు మెరుగు పెడతారు. అలాగే మనిషికి మెరుగు పెట్టాలంటే ఏం కావాలట? తైలం పెట్టుకుంటే ముఖానికి తైలము మెరుగునిస్తుంది అని చెప్పి లేఖనాలే సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి స్నేహితులారా, మనుషుల్లో ఉన్నటువంటి దుస్థితిని దూరపరిచి సద్గతిని ప్రాప్తింపజేసేటటువంటిదే తైలమని సర్వోన్నతులకు దేవుని పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. అందుకే దేవుడు ప్రత్యేకించి తైలము చేత అభిషేకించమని చెప్పేసి ప్రవక్తలతో దేవుడు చెప్పడం, నేటికాల భక్తులను దైవ సేవకులైనటువంటి వారు అభిషేకిస్తూ ఉన్నారు. ఈ కడవరి దినముల్లో విస్తారమైనటువంటి వ్యక్తులను అభిషేకిస్తూ ఉన్నారు. 40 రోజులు ఉపవాసాలు చేస్తున్నారు. మోషే శుకోపవాస ధ్యానాలు చేస్తూ తైలాభిషేక పండుగతో ముగించుకుంటా ఉన్నాము. ప్రియులారా, నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే దేవుని కృపను బట్టి 12వ అధ్యాయంలో 12 నుండి 14 వరకు మనం చదువుకున్నట్లయితే కనుక ఈసోపు కుంచెతో వారు ఏం చేశారు అంటే, ఒక నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని ద్వారబంధాల గుర్తులుగా వేసి ఆ గుర్తులు వేయబడినటువంటి ద్వారాల్లోనికి ఆ తెగుళ్ళు సంచరించవని దేవుడు చెప్పాడు. అలాగే సంచరించలేదు. ఆ గుర్తులు లేని గృహాల్లోనికి ఆ దురాత్మలు వెళ్ళాయి. మరణదూత ప్రవేశించింది. అయితే గుర్తులు ఉన్నటువంటి గృహాలు రక్షించబడ్డాయి, కాపాడబడ్డాయి. ప్రియులారా, అలాగే నేటి కాలంలో మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చిందించినటువంటి శిలువ గుర్తును మనము దేవుని శక్తిగా అంగీకరిస్తూ ఉన్నాము. కనుక దేవుని శక్తి ఎవరికి అంటే విశ్వసించిన వారికి. అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, రక్షించబడుచున్నటువంటి మనకు శిలువ దేవుని శక్తి, నశించు వారికి అది వెర్రి అన్నారు. ప్రియులారా, ఈ శిలువను దేవుని శక్తిగా భావించి మనము మన యొక్క ద్వారాలపై, హృదయ ద్వారాలపై ధరించినట్లయితే కనుక మనం జయించగలము. దేవుడు మనకు జయమిస్తారు. అలాగే మన గృహద్వారాలపై కూడా ఈ సిలువు గుర్తులు వేసుకోవడం మనకు క్షేమమని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని శక్తి నిరంతరం మనల్ని కాపాడేదై ఉంది. ప్రియులారా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు మీ తలలు పైకెత్తుడి అన్నట్లు ప్రియమైనటువంటి స్నేహితులారా, మన ద్వారాలను మనము పరిశుద్ధపరచుకోవడం కోసం, మనతో పాటు ఏ విధమైనటువంటి చెడు శక్తి మన గృహంలోకి రాకుండా ఉండటం కోసం ఈ విధమైనటువంటి గుర్తును మనకు దేవుడిచ్చాడు. కనుక ఈ రెండవ రాకడలో మేఘమెక్కేటటువంటి తరుణములో దేవుడు మనకిచ్చినటువంటి గుర్తు సిలువ గనుక, ఈ సిలువ ద్వారా విమోచన ఉంది, విడుదల ఉన్నది. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు చెప్పినటువంటి ఈ సాధనాలను మనం వాడుకోవటం మనకు మంచిదని దేవుని పేరట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కనుక ఇక్కడ తైలాభిషేకం యొక్క విలువ
ఎంతో చక్కదనంతో కూడుకున్నదని దేవుడు ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక దేవుని మహాకృపను బట్టి ఆశ్చర్యకరుడు దేవుడు మోషే అంతటి గొప్ప పరిశుద్ధుడైనటువంటి యాజకునితో అంటే ప్రవక్తతో చేయించాడు, యాజకులకు చేయించాడు, సమూయేలు వంటి ప్రవక్తలతో రాజులకు చేయించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేకాదు ఇక్కడ దావీదు రాజుగారు చెబుతున్నటువంటి మాటలో ఇక్కడ సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము, అది తల మీద పోయిబడి అహరోను గడ్డం మీదుగా కారుచున్న పరిమళ తైలం వలె ఉంది అని చెప్పేసి అక్కడ మరి మోషే అహరోనుల యొక్క ఐక్యతను గురించి చెబుతున్నారు. ప్రియులారా, అహరోను పెద్దవాడు, మోషే చిన్నవాడు. కానీ దేవుడు మోషేను కోరుకుని మోషేకు ప్రత్యక్షమై మాట్లాడాడు. మోషే నా వల్ల కాదన్నప్పుడు అహరోను అతనికి సహకారిగా ఇచ్చాడు. ప్రియులారా, ఇక్కడ అహరోను పుట్టుకతో పెద్దవాడైనను తన తమ్ముడైనటువంటి మరి ఈ యొక్క మోషే గారు చెబుతున్న మాటలన్నీ కూడా గౌరవించాడు. శ్రద్ధగా దేవుని మాటగా గౌరవించి ఎదురు చెప్పకుండా విధేయతతో భయభక్తులతో చేశాడు. నేను పెద్దవాడిని, నువ్వు నాతో చెప్పడం ఏంటి అని ఏనాడు అనుకోలేదు. ఎంతో విధేయుడై ఉన్నాడు తమ్మునికి. అన్న ఎంత విధేయత, ఇదే కదా ఐక్యత. గనుక వారు 26 లక్షల మందిని నడిపించగలిగారు. ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగును గాక. అంతమంది ప్రజలు నడిపించారు అంటే వీరిద్దరిలో ఉన్న ఐక్యత అంత గొప్పది. ప్రియమైన వారలారా, కుటుంబాల్లో కూడా ఈ విధమైనటువంటి ఐక్యతను మనం కలిగి ఉండాలి. ఈ ఐక్యతను కనబరచడానికి దేవుడు ఏం పరీక్షించమన్నాడు? వారిని తైలంతో అభిషేకించి వారిని ప్రతిష్ఠించి ఈ పనుల కొరకు ఏర్పాటు చేయమని చెప్పేసి దేవుడు సెలవిచ్చాడు. ప్రియులారా, ఆ విధముగా వారు ముందుకు కొనసాగారు. దానిని బట్టి ఇక్కడ దావీదు గారు ఇలాగంటున్నారు, సహోదరుల ఐక్యత అనే మాటను ఎత్తుకుని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, కోరహు కుమారులు కూడా మరి ఆనంద తైలంతో నిన్ను అభిషేకము చేసేవాడు ఆయనేనని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉన్నారు ఇక్కడ కోరహు కుమారులు. ప్రియులారా, దేవుని తలంపులే మనకు తైలాభిషేకము. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ అభిషేకాన్ని మనం అందరం పొందుకుని ఆనందభరితులమై ఆశీర్వాదం నందుతూ యుగయుగములు ప్రభుతో జీవించేటటువంటి జీవితానికి మనం పాత్రులుగా వర్ధిల్లాలండి. ప్రియమైన స్నేహితులారా, అపవిత్రమైనటువంటి ప్రతి విధమైనటువంటి దురాత్మశక్తులు దూరంగా ఉంటాయి. ప్రియులారా, మా అనుభవాలు ఏంటి అంటే, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారి కోసం ప్రార్థన చేసి శిరస్సు మీద, చెవుల్లోనూ, నోట్లోనూ, కళ్ళ మీద తైలం పోయిగానే వెంటనే వారి శరీరంలో దురాత్మలు వచ్చి మాట్లాడి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రియమైనటువంటి స్నేహితులారా, తైలానికి అంటే ప్రార్థించినటువంటి తైలానికి ఎంత శక్తి ఉన్నదో గమనించండి. దేవుని శక్తి ఇది మన విశ్వాసాన్ని బట్టి దేవుడు చేస్తూ ఉన్నారు. అందులో ఏముందనుకుంటే ఏమీ లేదు, ఏముందో అని సింపుల్గా తీసి పారేస్తే ఏమి ఉండదు. ప్రియమైన స్నేహితులారా, అందులో దేవుని శక్తి ఉన్నదని నమ్మకంతో మనం విశ్వసించినట్లయితే అక్కడ చూడగలం ఫలితాన్ని. ప్రియమైన స్నేహితులారా, ఇవి మా అనుభవాలు కూడా. ప్రియమైన స్నేహితులారా, ఈ విధముగా సర్వోన్నతుడు దేవుడు మిమ్మల్ని దేవుని శక్తితో ఈ అభిషేకాల ద్వారా ఆదరిస్తూ బలపరుస్తూ మరింత దగ్గర చేసుకుంటూ ఫలభరితులను గావించునుగాక. ఆమెన్. సర్వాధికారి యగు ప్రియ ప్రభు మిమ్మల్ని దినదినాభివృద్ధితో ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమను కలిగించి వర్ధలు చేయనుగాక. ఆమెన్. మరణాత చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రాణదుర్గమైన యేసుక్రీస్తు ప్రభా, నీ పరిశుద్ధమైనటువంటి కృప ఎంతో గొప్పదయ్యా. స్తోత్రాలు ప్రభా. నాయన, తైలాభిషేకం అనేది ప్రేమ, తైలాభిషేకం అనేది ఐక్యత, తైలాభిషేకం అనేది ఆనందము, తైలాభిషేకం అనేది ప్రభు శాశ్వత జీవితము, తైలాభిషేకం అనేది ఆశీర్వాదము. నా ప్రభా, నిత్యము నిలిపి ఉంచేటటువంటి ఘనమైనటువంటి మరి స్థితి అని నీవు తెలియపరుస్తున్నావు ఈ లేఖనాల్లో. ప్రభానికే స్తోత్రాలు. కనుక నీ బిడ్డలైనటువంటి వారు ప్రభు ఇదిగో తైలము తాకగానే ప్రభు నా తండ్రి ఆయన గొప్ప మేళ్లు పొందుకుని వర్ధలు భాగ్యవంతులుగా తేజరులు కృపను అనుగ్రహించి మహిమను పొందమని ప్రభు ఇదిగో ఒకవేళ వారు గ్రహించలేకపోయినట్లయితే ప్రభు దర్శనమందో స్వప్నమందో సత్యాన్ని తెలుసుకొనగలిగినట్లు వారికి కనబడి మాట్లాడి కార్యాలు జరిగించమని మేలు చేయమని అడుగుచున్నాం ప్రభు. స్తోత్రాలు. దర్శనములు కూడా కొందరు నమ్మని వారు ఉన్నారు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని లేఖనం చెప్పుచున్నది ప్రభా. హృదయశుద్ధి గల వారు దేవుని చూడగలరు అన్నారు. స్తోత్రాలు ప్రభా. చూడటమే కాదు, ఆయన మాటలు కూడా వారు వినగలరని నా ప్రభు మా అనుభవాలను బట్టి మేము చెప్పుచున్నాము ప్రభా. మోషే దర్శనాన్ని బట్టే కదా 5 కాండాలు రాశారు నా ప్రభా. యోహాను గారి దర్శనాన్ని బట్టే కదా ప్రభా నాయన ప్రకటన గ్రంథము మరియు పత్రికల పాఠాలు సువార్తను రాశారు ప్రభానికి స్తోత్రాలు. ప్రవక్తలైన వారు దర్శనాలు బట్టే కదా నా ప్రభా నాయన
ఆ ప్రవచన గ్రంథాలన్నింటినీ వ్రాయగలిగారు. ప్రభువానికి స్తోత్రములు. గనుక నా ప్రభు ఇదిగో మహిమ కలిగినటువంటి నీవు మహిమగల దర్శనములు నమ్మగలుగు వారికి తప్పక చూపించేటటువంటి నాదురువై ఉన్నావు. గనుక ప్రతి ఒక్కరు ప్రభువా నిన్ను పొందుకుని ఆనందించు భాగ్యం కలుగు చేసి మహిమను పొందమని మహిమా స్వరూపుడు యేసు నామమున ప్రార్థించి నీ చేతుల్లో పెడుతున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరిశుద్ధులకు ప్రభు కృప మనందరికి తోడే నడిపించి వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్. మరణాతండి.